ఆగస్ట్ 5th 2020 అంటే ఈ ఇయర్లో దాదాపు 1 month బ్యాక్ నేను ఇంట్రడక్షన్ ఎపిసోడ్తో కలిపి 3 ఎపిసోడ్స్ పాడ్కాస్ట్ చేశాను. సో అవి పబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది టెక్నికల్గా చూస్తే ఇప్పుడు ఇది 10th ఎపిసోడ్. సో ఇదేమి మైల్ స్టోన్ ఎపిసోడ్ అని కాదు, కానీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్, ఇది ఏంటి, ఎలా చేస్తున్నావు, దీని గురించి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. బిఫోర్ టూ లేట్ ఆన్సర్ చేసుకుంటే, అండ్ ఆల్సో అంటే ఈ ఆన్సర్స్ అంటే క్వశ్చన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఏక్యూస్ అంటాం కదా, వాట్ ఈజ్ పాడ్కాస్ట్, వై పాడ్కాస్ట్, ఫర్ హూమ్ అనేసి. సో అలాగే వీటితో పాటు నా ఎక్స్పీరియన్స్ సో ఫార్ ఎలా ఉంది లాస్ట్ 1 month నుంచి అనేసి ఈ ఎపిసోడ్ చేద్దాం అనుకున్నాను. ఆల్దో మనకి చాలా విషయాలు ఉంటాయి ఎప్పటికీ, మనకి అంటే ఎవరికైనా మాట్లాడుకోవడానికి చెప్పడానికి చాలా విషయాలు ఉంటాయి. బట్ అప్పుడప్పుడు మధ్యలో గ్యాప్ తీసుకొని ఇలా ఏం నేర్చుకున్నాము, ఏంటి ఆ లెసన్స్ ఏంటి అనేసి ఒకసారి మనకు చెప్పుకోవడం కూడా ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పుకోవడము, ఆ మిస్టేక్స్ని అగ్రీ చేయడము, ఆ మిస్టేక్స్ని ఎలా ఓవర్కమ్ చేసాము, ఇవన్నీ కూడా షేర్ చేసుకోవడానికి ప్లస్ చెప్పుకోవడానికి ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద లాంగ్ రన్. రైట్, ఓకే. సో వాట్, వై అండ్ హౌ పాడ్కాస్ట్ అనే ఎఫెక్టివ్స్కి వెళ్దాం. వాట్ ఈజ్ పాడ్కాస్ట్, ఏంటి పాడ్కాస్ట్ అనేసి. సో 99%కి తెలిసినా కూడా ఇక్కడ ఒక చిన్న లైన్లో చెప్పేసి వై పాడ్కాస్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనకి ఇఫ్ యూ థింక్ యూట్యూబ్ ఈజ్ ఫర్ వీడియోస్, పాడ్కాస్ట్ ఈజ్ ఫర్ ఆడియో, అంతే, సింపుల్. వీడియో కంటెంట్ ఉండదు అంతే. బట్ ఈ మధ్య టు గెయిన్ మోర్ లిజనర్స్, ఎందుకంటే యూట్యూబ్ ఈజ్ ఎ పవర్ఫుల్ సర్చ్ ఇంజిన్. సో ఆడియోని వీడియోలో కన్వర్ట్ చేసి యూట్యూబ్లో కూడా పెడుతున్నారు. మీరు ఇప్పుడు చూస్తే మనకి పూరి జగన్నాథ్ మన డైరెక్టర్ యూట్యూబ్లోనే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. అతను ఆల్రెడీ యాపిల్, స్పాటిఫై, గూగుల్లో ఉన్నా కానీ యూట్యూబ్లోనే వ్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే ఇట్స్ బికాజ్ పీపుల్ ఆర్ మోర్ బ్రౌజింగ్ ఇన్ యూట్యూబ్. సో నేను కూడా అదే ట్రై చేశాను ఈ మధ్య, జస్ట్ టు సీ హౌ ఇట్ హెల్ప్స్ అని. ఓకే, సో మళ్ళీ పాడ్కాస్ట్ అంటే కూడా ఇంకో వన్ మోర్ వేలో కూడా చెప్పచ్చు. అదేంటంటే ఇట్స్ అవర్ ఓన్ రేడియో ఛానల్. సో మనకి రేడియో స్టేషన్స్ ఉంటాయి కదా ఎవరీ సిటీస్లో, ఈ లోకల్ రేడియో స్టేషన్స్, నేషనల్ రేడియో స్టేషన్స్ అలా. బట్ ఈ రేడియో స్టేషన్స్ కంటే కూడా పాడ్కాస్ట్కి వన్ ఎడ్జ్ అబోవే ఉంటుంది. ఎలా అంటే ఈ రేడియో అనేది మనకి లోకల్, మేబీ ఆ లోకల్ స్టేట్లో కానీ కంట్రీలో కానీ వినొచ్చు. బట్ పాడ్కాస్ట్ ఈజ్ ఇంటర్నేషనల్, వరల్డ్ వైడ్ వినొచ్చు. సో అది ఎలాగో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ గోయింగ్ టు వై పాడ్కాస్ట్. అంటే వై పాడ్కాస్ట్ అంటే నాకు వరకు నేను చూసుకుంటే నేను ఎందుకు పాడ్కాస్ట్ చేస్తున్నాను అనే వరకు చూస్తున్నాను. ఇది జనరల్గా అందరికీ వై పాడ్కాస్ట్ కాదు, నేను ఎందుకు చేస్తున్నాను అనేది. సో యాక్చువల్గా చెప్పాలంటే నేను ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ పనిలో కాకుండా వెబ్ సిరీస్ వర్క్లో ఉండాలి. ఎస్, దట్ వాజ్ ద ఒరిజినల్ ప్లాన్. ఈ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాలో ఎప్పటి నుంచో ఉన్న ఒక ప్లాన్ బయటకు తీసి దాన్ని దులిపి, సో మనలాంటి లైక్ మైండెడ్ పీపుల్ని కలిసి యూకేలో ఉన్న ఆల్మోస్ట్ అట్లీస్ట్ 50 పీపుల్ని కలిసి ఉంటానంటే ఐ మీన్ కాల్స్లో మాట్లాడి ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని, పక్కా ఒక 100% బౌండెడ్ స్క్రిప్ట్ కాదు, బట్ అట్లీస్ట్ వీ హ్యావ్ అవుట్లైన్, సో వాట్ వీ కెన్ డూ అనేసి అలా ప్రిపేర్ చేసుకున్నాక ఈ లాక్డౌన్ అవుతుంది అని తెలిసి ఇవన్నీ ప్లానింగ్లో ఉండిందనమాట. ఎంత ప్రిపేర్ చేసుకున్నా కానీ ఈ చైనా వాడు వదిలిన వైరస్ దెబ్బకి అది అలా పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. సో ఒక రకంగా ఈ పాడ్కాస్ట్ చేయాలనుకోవడము ఐడియా వాజ్ రిజల్ట్ ఆఫ్ నాట్ ఏబుల్ టు మేక్ ఎ వెబ్ సిరీస్. బట్ అఫ్ కోర్స్ గర్వంగా కూడా చెప్పుకోవచ్చు, నలుగురితో కలిసి తీసే వెబ్ సిరీస్ చేయలేకపోయినా కానీ ఒక్కడిగా కూడా ఈ పాడ్కాస్ట్ అనేది చేయొచ్చు అని. సో అప్పుడు చాలా ఫాస్ట్గా డెసిషన్ తీసుకొని వితిన్ వీక్లో మొత్తం సెటప్ చేసుకున్నాను అనమాట. ఆ విధంగా అసలు పాడ్కాస్ట్ అనేది ఒకటి ఉందని వినడమే కానీ చదివి తెలుసుకొని కొన్ని ఎగ్జాంపుల్ పాడ్కాస్ట్ చూస్తే ఇవి హ్యూజ్, మోర్ దాన్ 1 hour 2 hours కూడా ఉంటాయి.
సో ఏంటి ఎలా చేయాలా పాడ్కాస్ట్ని, ఇది మనం అంత కంటెంట్ క్రియేట్ చేయగలమా, ఇంటర్వ్యూస్ చేయగలమా అనేసి చాలా క్వశ్చన్స్ అనమాట. బట్ అట్ ద ఎండ్ పాడ్కాస్ట్ ఈజ్ నాట్ ఆల్ అబౌట్ టాకింగ్ ఫర్ లాంగ్ ఇంటర్వ్యూస్ చేయడమే కాదు, మన ఒపీనియన్స్ కానీ మనకు ఐడియాస్ కానీ షేర్ చేసుకోవచ్చు అని కూడా తెలిసిన తర్వాత దెన్ ఇంకా లేట్ చేయదలుచుకోలేదు అప్పుడు. ఎలా హౌ పాడ్కాస్ట్ ఈజ్ బీయింగ్ మేడ్. సో నెక్స్ట్ హౌ అనే దానికి వెళ్తే, ఈ హౌ టు మేడ్ పాడ్కాస్ట్ అనేది గూగుల్లో సెర్చ్ చేస్తే 90% చాలామంది ఇక్కడ వీటికి ఇప్పుడు సజెషన్స్ ఇవ్వడము, రికమెండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇట్స్ బూమింగ్ నౌ. సో 90% డెఫినెట్గా మీ ఫోన్ చాలు, మీ హెడ్ ఫోన్ చాలు అనేసి చాలామంది అలాగే అన్నారు. బట్ అది వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి అనేసి అనుకోవాలి మనం, అంతేకాని అది నాట్ ఎ బ్యాడ్ సజెషన్. దే ఆర్ జస్ట్ ఎంకరేజింగ్ మోర్ పీపుల్ టు కమ్ ఆన్ బోర్డ్. బట్ ఎవరికైనా కానీ ఏదైనా పని చేసేటప్పుడు ఆ పనిలో క్వాలిటీతో చేయాలి అనుకుంటే మాత్రము డెఫినెట్గా ఒక మంచి మైక్రోఫోన్ కావాలి. ఈ రేంజ్ కూడా ఇందులో మనకి $10 to $1,000 కూడా ఉంటుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దోస్ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్. నేను యూస్ చేసేది అయితే ఇట్స్ ఎ బ్లూ ఎతి మైక్రోఫోన్ అండ్ ఆల్సో ఇట్స్ ఎ ప్రో. ఇందులో బేసిక్ కూడా ఉంటాయి, బట్ ఇట్స్ ఎ ప్రో. సో అదనమాట. I did not go with the basic phone or headphones. That's it. Microphone done. నెక్స్ట్ మన దగ్గర ఎలాగో ల్యాప్టాప్స్ ఉంటాయి, ఇఫ్ నాట్ స్మార్ట్ ఫోన్, బట్ ల్యాప్టాప్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అగైన్. ఎందుకంటే వీ కెన్ హ్యావ్ సమ్ సాఫ్ట్వేర్స్ లైక్ అడాసిటీ. ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే, ఏదైనా ల్యాగ్ ఆర్ మేబీ డిస్టర్బెన్సెస్ ఏవైనా మధ్యలో వస్తే, సో ఇప్పుడే ఇలా చేస్తుంటే మధ్యలో లిఫ్ట్ పక్కనే ఉంటుంది. సో లిఫ్ట్ అలా కింద నుంచి పైకి వచ్చేటప్పుడు ఒక నాయిస్ వస్తుంది. ఆల్దో ఈ మైక్రోఫోన్ విల్ రిమూవ్ 90% ఆఫ్ దట్ ఎక్స్ట్రా నాయిస్, రిమైనింగ్ స్టిల్ 10% ఉంటుంది. సో అది మనం తీసేయచ్చు ఈజీగా. సో దట్ విల్ బీ ఈవెన్ ఫర్దర్ ఎన్హాన్సింగ్ ద క్వాలిటీ. ఓకే, సో రికార్డ్ చేసాము, మన దగ్గర ఆడియో క్లిప్ రెడీగా ఉంది. నెక్స్ట్ ఏంటి? ఒక MP3 ఫైల్ క్రియేట్ అవుతుంది మనం రికార్డ్ చేశాక. సో హౌ టు గో లైవ్. ఇక్కడ మళ్ళీ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి లెక్కలేని సజెషన్స్, రికమెండేషన్స్ గూగుల్లో. సో ఇది కూడా ఎలా స్టార్ట్ అయిందంటే లాస్ట్ 1 year నుంచి ఎక్కువైంది ఇలాంటి సజెషన్స్, రికమెండేషన్స్ మనకి ఆన్లైన్లో రావడం. ఎనీవే, ఇందులో కూడా వీ హ్యావ్ టు ఫిల్టర్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ అస్. నేను అన్నీ చదివేసి పక్కన పెడేసి లాస్ట్కి బేస్డ్ ఆన్ వాట్ మై ఎక్స్పీరియన్స్, వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఫర్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. సో అది అంతా దృష్టిలో పెట్టుకొని కేమ్ క్లోజర్ టు యాంకర్ అనే FM. సో ఇదేంటంటే యాంకర్ FM ఈజ్ అన్ హోస్టింగ్ ప్లాట్ఫామ్. ఇదేంటంటే ఈ స్పోటిఫై వినే ఉంటాము. స్పోటిఫై వాళ్ళు ఆల్రెడీ యాంకర్ని లాస్ట్ ఇయర్ లేకపోతే ఎప్పుడు రీసెంట్గానే బైఅవుట్ చేశారు. సో నవ్ ఇట్స్ ఎ స్పోటిఫై డైరెక్ట్గా చెప్పుకోవాలంటే. సో ఇలా మనం రికార్డ్ చేసిన ఆడియోని ఆన్లైన్లోకి తీసుకెళ్లాలంటే ఈ హోస్టింగ్ ప్లాట్ఫామ్ కావాలి. సో జస్ట్ లైక్ మనం యూట్యూబ్లో రికార్డ్ చేసి ఎలా అప్లోడ్ చేస్తాము, సో యూట్యూబ్ ఈజ్ అవర్ ప్లాట్ఫామ్. బట్ యూట్యూబ్ ఈజ్ హ్యావింగ్ దట్ కంటెంట్ విత్ యూట్యూబ్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ యూట్యూబ్ కంటే మనకు పాడ్కాస్ట్ ఏంటంటే ఇప్పుడు హోస్టింగ్ ప్లాట్ఫామ్, ఇట్ విల్ డిస్ట్రిబ్యూట్ టు సమ్ అదర్ అట్లీస్ట్ 10 to 15 ప్లేయర్స్ లైక్ యాపిల్ iTunes ఆర్ యాపిల్ పాడ్కాస్ట్, స్పాటిఫై, గూగుల్, ఇంకా ఏవో సో మెనీ లోకల్ ఛానల్స్, లోకల్ ప్లేయర్స్ ఉంటాయి. సో దే విల్ స్టార్ట్ డిస్ట్రిబ్యూటింగ్ టు దోస్ వితౌట్ ఎనీ హ్యాసల్. ఇట్స్ ఆటోమేటిక్ డిస్ట్రిబ్యూషన్. సో ఆ విధంగా వీ విల్ బీ డిస్కనెక్టింగ్ విత్ సో మెనీ హ్యాసల్స్. ఒకవేళ మనం యాపిల్లో అప్లోడ్ చేస్తే యాపిల్లోనే ఉండొచ్చు, గూగుల్లో అప్లోడ్ చేస్తే గూగుల్ పాడ్కాస్ట్లోనే అవైలబిలిటీ. సో వాళ్ళు గూగుల్, యాపిల్, స్పాటిఫై దే డోంట్ డిస్ట్రిబ్యూట్ ఆర్ దే డోంట్ పబ్లిష్ ఇన్ అనదర్ ప్లేయర్స్. సో అందుకని ఈ హోస్టింగ్ ప్లాట్ఫామ్ అనేది ఈ మధ్య బాగా పాపులర్ అయింది. వీ హ్యావ్ బజ్ స్ప్రౌట్, లిబ్సిన్, పాడ్బీన్. సో ఇలా చాలా ఉన్నాయి. రైట్, ఐ థింక్ వీ హ్యావ్ సీన్ నౌ వాట్ ఈస్ పాడ్కాస్ట్, వై పాడ్కాస్ట్, వై ఫర్ మీ, హౌ ఐఎమ్ డూయింగ్. ఇందులో ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ ఏముంటాయంటే అనలిటిక్స్ అనేసి ఉంటాయి.
సో యూట్యూబ్లో అప్లోడ్ చేసే వాళ్ళకి బాగా ఫెమిలియారిటీ ఉంటుంది ఇది ఈ అనలిటిక్స్. సో నా అనలిటిక్స్కి వస్తే అంటే కంట్రీస్ వైజ్ చూస్తే నా పాడ్కాస్ట్ ఎక్కడెక్కడ వింటున్నారు అనేసి పర్సంటేజ్ వైజ్ చూస్తే టాప్లో ఒకప్పుడు యూకే టాప్లో ఉన్నది క్లోజ్ టు 40%. బట్ ఇప్పుడు ఇండియాలో ఇండియా టాప్లో వస్తుంది 40%, యూకే 39, యుఎస్ 13. సో ఇవి టాప్ 3 కంట్రీస్. యుఎస్లో కూడా నేను ఫస్ట్ షేర్ చేసుకున్నప్పుడు 1 or 2 ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాను. బట్ ఐ థింక్ ఇన్ యుఎస్లో ఉన్న స్టేట్స్ అట్లీస్ట్ 10 to 12 స్టేట్స్ కనిపిస్తున్నాయి. ఆ స్టేట్స్లో అంతా ఎక్కడెక్కడ ఎవరో బ్రౌజ్ చేశారు. సో అది ఇంకా యూరప్ కంట్రీలో డెన్మార్క్, దెన్ కెనడా కూడా ఉంది, లిటిల్ బిట్ ఆఫ్ పర్సంటేజ్. ఆస్ట్రేలియా లిటిల్ బిట్, మేబీ దే వర్ జస్ట్ బ్రౌజింగ్, may not be hearing 100%, maybe browsing. Germany, Kuwait, Singapore, United Arab Emirates, Saudi Arabia, Qatar. So maybe they are browsing. But otherwise I see at least 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 కంట్రీస్లో నా పాడ్కాస్ట్ అయితే అట్లీస్ట్ బ్రౌజ్ అయింది. ఇంకా లిజన్ ప్లాట్ఫామ్స్కి వస్తే ఎక్కడ వింటున్నారు ఎక్కువ అంటే యాపిల్ పాడ్కాస్ట్ ఈజ్ టాప్. సో 32% ఆఫ్ పీపుల్ ఆర్ లిజనింగ్ ఇన్ యాపిల్. దెన్ స్పాటిఫై ఉంది, దెన్ గూగుల్, సమ్ పీపుల్ డైరెక్ట్లీ చెకింగ్ ఇన్ యాంకర్. సో యా, ఐ థింక్ దట్స్ ఇట్. సో విత్ ద అనలిటిక్స్ అండ్ ఈవెన్ వాట్ ఎవర్ ఐ థాట్ ఆఫ్ షేరింగ్. అదండి, రికార్డ్ చేసామా, అప్లోడ్ చేసామా, అంతవరకే ఫోకస్ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎవరైనా వింటున్నారా, ఏమైనా కామెంట్ చేస్తున్నారా, చేశారా, ఇవన్నీ సెకండరీ. వెదర్ యు ఆర్ ఏబుల్ టు ప్రజెంట్ వాట్ యు ఆర్ అనేది ఇక్కడ పాయింట్. వాట్ యు ఆర్ అనేది పాడ్కాస్ట్కి సోల్. సో డోంట్ థింక్ వాట్ అదర్స్ ఆర్ థింకింగ్, బీ వాట్ యు ఆర్. దట్స్ ఇట్.